నీ సుతోటంతో మరియా నాతో ఈ సంబంధించిన దేవుడికి అలాగే దైవజనుడికి మీ అందరికీ నా వందనాలు. అయితే మూడవ మాటగా చెప్పడానికి మేము ముందు వచ్చాను. అయితే యేసుప్రభు వారు మూడవ మాటగా మాట్లాడింది ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. అయితే అమ్మ ఇదిగో నీ కుమారుడిని తన తలతో చెప్పాను. అయితే యేసుప్రభు వారు చనిపోతారు కాబట్టి తన తల్లికి ముందుకే చెప్తున్నారు, యోహాన్ని తన తల్లికి అప్పగిస్తున్నారు. అంటే ఆయన ఉంటారు ఇంకా యేసుప్రభు వారు తన పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోతారు కాబట్టి తన దగ్గర ఎవరు ఉంటారు కాబట్టి ఆయన తన తల్లికి బిడ్డలేని లోటు తీర్చాలి కాబట్టి ఆయన తన తల్లికి యోహాను గారిని యేసుప్రభు వారు అప్పగిస్తున్నారు. అయితే మనం ఉదాహరణ తీసుకుంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం, నీ తండ్రి మాట వినుము, నీ తల్లిని నిర్లక్ష్యం చేయవద్దు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు ఏమంటున్నారు, నీ తండ్రి మాట వినాలన్నారు, నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు. అయితే మనం ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే మనం యవనస్తులు కానీ పిల్లలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎంతమంది విన్నారు మన తల్లిదండ్రుల మాటలు ఎవరు లెక్క చేయట్లా, అసలు ఎవరు లెక్క చేయట్లా నా తెలిసినంత వరకు. మనం ఏం చేస్తామంటే వాళ్ళని చిన్న పని చెప్తే వాళ్ళని తిరస్కరించడం, వాళ్ళని పెంచడం, మన ఇష్టం తెచ్చుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అలా ఉన్నాం. అలాగే అసలు ఫస్ట్ మనం చెప్పిన అమ్మ ఇదిగో నీ కుమారున్నప్పుడు ఆయన బాధ్యత అప్పగించినప్పుడు మన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచాలని రీతిలో పెంచట్లా. ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని గారాబం చేయడం, వాళ్ళని కొట్టకుండా ఉండడం, వాళ్ళని చిన్నప్పటి నుంచి నడవలసిన వాళ్ళ త్రోవలు నడిపిస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత ఇంకా బయట సమాజాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దుతారు. కానీ వాళ్ళు తీర్చిదిద్దేటప్పుడు వాళ్ళు తప్పేవారి తల్లిదండ్రులు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాళ్ళని పెంచాల్సిన టైం వాళ్ళు కాబట్టి వాళ్ళు పెంచకపోవడం వలన పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ రీతిలో చిన్నప్పటి నుంచే ఉంటారో ఆ రీతి నుంచే ఉంటుంది. సామెత ఉంది కదా, మొక్కలు ఉన్నాయి కదా మానైనా ఉందని. అయితే ఇక్కడ ఏం లేదు, నీ సారాంశం సామెత 23 అని చెప్పాను కదా, నీ తండ్రి మాట విను, నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దని. అయితే మనకు ముఖ్యంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగా మనం మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని మంచి నడవలు నడుచుకుంటే, వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మనం అణిగి తక్కువగా అందరితో జాలిగా సంతోషంగా తక్కువ చక్కగా చదువుకొని మంచిగా ఉంటే మంచిగా జాబ్ చేసుకుంటే మన పట్టణంలో సహాయం చేసుకుంటూ అందరితో చాలా జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా రెండో మాట చూసుకుంటే యోహాను సువార్తలో అదే మాటలు 19వ అధ్యాయంలోనే అదే వచనంలోనే ఎట్ ద సేమ్ టైం అదే చూసుకుంటే మళ్ళీ యోహాను గారికి ఇదిగో నీ తల్లిని ఆయన కూడా బాధ్యత అప్పచెప్పాడు. అయితే ఇక్కడ ఏంటంటే తల్లికి కొడుకు బాధ్యత అప్పచెప్పాడు, కొడుక్కి తల్లి బాధ్యత అప్పచెప్పాడు. కొడుకు ఏం చేయాలి, ఇప్పుడు మనం పిల్లలు ఉన్నాం, మగపిల్లలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి, ఇప్పుడు మన తల్లిదండ్రులు మన ఎదుగుతో మన అమ్మ నాన్నని చూసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే తల్లిదండ్రులని ఎవరు వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడట్లా, ఎవరు ఇష్టం వాళ్ళు అనాథాశ్రమంలో పడేయడం, లేకపోతే వాళ్ళని కొంతమంది పని మనుషులు పెట్టేసి వాళ్ళందరినీ ఇంత టైం చూసుకోండి మీకు ఇంత మనీ ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఇంకో వాక్యం చూసుకున్నాం మనం మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు, నీ తల్లిదండ్రులను ఘనపరచులను తండ్రినైనను తల్లినైనను దూషింపకూడదని దూషించిన వారికి మరణశిక్ష వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం మన తల్లిదండ్రులని నేను చెప్పాను కదా, మనం దూషిస్తాం, వాళ్ళని తిడతాం. కొంతమంది తాగుబోతులు ఉంటే వాళ్ళు కొడతారు కూడా, తల్లిని కొడతారు, తండ్రిని కొడతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మరణశిక్ష, ఖచ్చితంగా మరణశిక్ష పడుతుంది. ఇక్కడ బైబిలే చదివిస్తుంది. అయితే ఈ మధ్య మనం ఇంకో వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అయితే ఈ వచనంలో ఏం చెప్తారంటే మన తల్లిదండ్రులను సన్మానించినట్లయితే మనం భూమి మీద ఉన్నంతకాలం ప్రశాంతంగా, ఇప్పుడు రీసెంట్గా
ఏ రోగాలు లేకుండా మనకి ఏ బాధలు లేకుండా ఇప్పుడు 20 సంవత్సరాలకి పిల్లలకి ఎన్నో అనారోగ్యాలు, 10 సంవత్సరాలకి అనారోగ్యాలు, షుగర్లు ఏదేదో వచ్చేస్తున్నాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రుల్ని అంటే వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళని గౌరవంగా ఆప్యాయంగా చూసుకుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ వాళ్ళు తిరస్కరించకుండా ఉంటే మనం దేవుళ్ళలో మన రాజ్యంలో ఉంటాం. అయితే ఇంకో మాట చూసుకుందాం. రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా రిలేటివ్స్ ఒక అన్నయ్య, సో అతను లండన్లో ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి అతను వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయట్లా. వాడు ఏం చేస్తాడు, వాడికి అవసరం డబ్బులు అవసరమైనప్పుడే ఫోన్ చేస్తున్నాడు. ఇంకా మిగతా టైంలో ఫోన్ చేయట్లా. వాళ్ళ తండ్రి కూడా అర్థమైపోయి ఏం చేశాడు, ఇంకా అతని నెంబర్ బ్లాక్ చేసేసి అతను ఇంకా అంతా మాట్లాడటం మానేశాడు. అయితే 4 నెలల నుంచి ఏంటి ఫోన్ చేయలేదని చూసి అతను అక్కడ కొట్టేసి అతని దగ్గర ఉన్న డబ్బులు ఫోన్ మొత్తం లాగేసుకుని వెళ్తే అతను వేరే ఇన్స్టాగ్రామ్ ఏదో ఐడి ద్వారా చెప్పేసి అతడు కాంటాక్ట్ అయ్యాడు. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఈ వాక్య ప్రకారం మనకి ఇక్కడ ఎలా ఉందంటే తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళతో మనం మంచిగా ఉంటే దేవుడే ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి మన తల్లినో తండ్రిని ఎక్కడి నుంచి అతనికి డబ్బులు అవసరమైంది, లేకపోతే అతనికి పలానా టైంలో అంటే లండన్ అంటే ఇక్కడ దగ్గర కాదు, మన దగ్గర 2 రోజులు జర్నీ చేయాలి. మనం అంత దూరం వెళ్ళలేడు. సో ఏదో ఒకటి చేసి ఆయన ఏదో చేసేవాడుగా 4 గంటలు చెప్తే అతను ఏం చేయలేకపోయాడు. అదేవిధంగా ఇంకో మాట చూసుకుంటే మనం అసలు గుడ్ ఫ్రైడే అంటే అసలు మనం మామూలుగా ఏంటో అందరూ ఏడుస్తారు ముందు, ప్రభు నా కోసం చనిపోయాడని చెప్పేసి ఈ ఏడుపు ఒకటి. మళ్ళీ అదేవిధంగా ఈ ఏడుపు చూసుకుంటే మనం కొంతమంది మన తల్లి మన దగ్గర ఉన్నారు. అందరూ ఇప్పుడు కొంతమంది సీరియల్స్ వస్తారు, కొంతమంది సినిమాలు చూస్తారు, లవ్ స్టోరీస్ వస్తారు. వీళ్ళందరూ చూసి వాళ్ళు కూడా ఏడుస్తారు. అయితే ఆ ఏడుపు ఈ ఏడుపు వ్యత్యాసం అంటే ఎవరు ఏడకూడదు. మనం గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు వారు మన కోసం సర్వ మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని చెప్పేసి మనం ఈ గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటున్నాం. అయితే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. అయితే మనం ఏదైనా ఎప్పుడైనా మన జీవితంలో ఎవరైనా చిన్నవాళ్ళైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఒక పాలసీ లేదా ఒక రూల్ పెట్టుకుంటే మన జీవితాంతం ఉన్నంతకాలం నలుగురితో తిట్లు తినకుండా ప్రశాంతంగా బ్రతికేయచ్చు. అది ఏంటంటే మనం ఒక సారీ, ఒక థ్యాంక్స్. ఆ సారీ థ్యాంక్స్ ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరైనా మనం తప్పు లేకపోయినా ఒకవేళ తప్పు ఉన్నానని సారీ చెప్పేసి అక్కడికి ఆ కన్వర్జేషన్ ఎండ్ అయిపోయింది. లేకపోతే థ్యాంక్స్, ఎవరైనా మనకి ఏమైనా చేసినా ఏమైనా ఉపకారం చేసినా ఒకవేళ చేయకపోయినా చేశారని మనం తలుచుకున్నా కానీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తే మనం అక్కడికి వాళ్ళకి ఆ 2 చెప్పాడు మన జీవితాంతకాలం సారీ థ్యాంక్స్. ఆ 2 మన జీవితాంతం ఇలాగే ఎదురునిస్తాయి. అయితే ఇంకా చివరిగా ఇలాగ మనం ముఖ్యంగా మనం ఈ 3వ మాటగా తెలుసుకోవాలంటే ఇలా లోపాశల కోసం కానీ మనం ఏమన్నా అన్యాయంగా చాలామంది ఇప్పుడు ఎవరైనా యవనస్తులు కానీ ఇప్పుడు మనలో ఉన్నారు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నట్ల బాప్తిసం తీసేసుకొని మళ్ళీ ఎవరు పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు. మందులు కానీ ఏదైనా డ్రగ్స్ కానీ ఆల్కహాల్ ఏదైనా వెళ్ళిపోతున్నారు. అలా జీవించకూడదు, చాలా తప్పు. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకోకుండా ఉండొచ్చు. నా పాయింట్ వచ్చి ఏంటంటే మనం బాప్తిసం తీసుకోకుండా కొద్దిగా తప్పులు చేస్తుంటాం కాబట్టి అది నిలకడ వచ్చినాక మనం బాప్తిసం తీసుకుంటాం. కానీ మనం బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పులు చేస్తే ఏంటి దానివల్ల ఉపయోగం, ఎవరికి ప్రయోజనం? మనం తీసుకుంటాం కరెక్టే, మనం దేవునిలో ఉండాలి, దేవునిలో ఉండలేకపోతున్నాం. అది ముఖ్యంగా యవనస్తులు మన చర్చిలో కానివ్వండి, ఎక్కడైనా బయట ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళు తీసుకున్నప్పుడు మనం బాప్తిసం తీసుకున్నట్టే దేవుడిలో పట్టుబడి ఉండాలి. చిన్న తప్పు అయినా తప్పు చేయకూడదు. మనందరం లెక్క చెప్పాలి రేపు దేవుడికి. ఏ చిన్న తప్పు కానీ ఇప్పుడు దేవుడు మన లెక్క చూడదు. మన తల్లిదండ్రుల పట్ల మనం ఎన్ని తప్పులు చేసినా లెక్క చెప్పాలి. లెక్క అడుగుతారు రేపు మనందరినీ, ఎన్ని పాపాలు చేసాం, ఎన్ని పుణ్యాలు చేసాం. అప్పుడు మనం దేవుడిలో చెప్పాలి ఇది మన పరిస్థితి అని చెప్పేసి. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి అందరికీ నా వందనాలు. థ్యాంక్స్. శిలువలో పలికిన 4. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తి అని బిగ్గరగా కేక వేసింది.
ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచుకో అని అర్థం. ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమమైన యేసయ్యని వారి పాదములకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా గడిచిన సంవత్సరం ప్రయత్నించి అయా